మా ఇంటాయన నన్ను పొగడాడు, మా ఇంటాయన పట్టించుకోడు, కాబట్టి ఇంకొక ఇంటాయనను వెతకడం. అంటే ఇవన్నీ పిచ్చి భ్రమలనమా. దీని ద్వారా నీకు ఒరిగేదేమీ లేదు. పైగా నీకు దెబ్బలు పడుతుందేమో తెలియదు, నీకు అవమానం కలుగుతుందో తెలియదు, దేవుని శిక్ష కలుగుతుందో తెలియదు, శాపం నీ మీ ఇంటికి వస్తుందో, పిల్లలు పాడవుతావు, నీకు ఇవన్నీ చింత లేదన్నమాట. కనుక భ్రమపరచు ఆత్మ అని ఉన్నది వాక్యం. భ్రమపరుస్తుంది అనమాట. ఎవరో నన్ను చాలా లైక్ చేస్తున్నారు, వాళ్ళతో సీక్రెట్గా టెక్స్టులు ఇవ్వడం, మళ్ళీ అది బయటపడడం, కొంప కూలడం, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలు చేసే పనులు కావు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యర్థమైన ఆలోచనలు అవసరం లేదు. మనకు శ్రేష్టమైన దేవుని వాక్యము ఉన్నది. దేవుడు సూటిగా మనతో మాట్లాడతాడు. దేవుని బిడ్డల సహవాసం ఉంది, మందిరం ఉంది. మందిరంలో యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఒక కార్యక్రమం వెంబడి మరొక కార్యం, కృప వెంబడి కృప, వాక్యం వెంబడి సూత్రం వెంబడి సూత్రం, కొంత చెడ్డ కొంత ఈ చెడ్డ సిద్ధపరిచి దేవుడు మనకు అనుగ్రహిస్తుంటే ఎందుకు ఈ చెత్త వెతకాలి? మనం ధాన్యంకు చెత్తతో ఏమీ సంబంధం. కాబట్టి శ్రేష్టమైనది మనము